జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో ప్రోటోకాల్ రగడ రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతుంది. వడ్డేపల్లి మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమం కాస్త ఎంపీ ఎమ్మెల్యేల మధ్య తోపులాటకు దారితీసింది. మున్సిపాలిటీ అభివృద్ధి పనుల కోసం ఎంపీ మల్లు రవి, స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు హాజరయ్యారు. శంకుస్థాపన సమయంలో కొబ్బరికాయ కొట్టేందుకు మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్ప ప్రయత్నించగా ఎమ్మెల్యే విజయుడు ఆయనను తీవ్రంగా అడ్డుకున్నారు. దొడ్డప్ప చేతిలోని కొబ్బరికాయల సంచిని లాక్కుని తన అనుచరులకు అందించడంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ఈ పరిణామంపై ఎంపీ మల్లు రవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తీరును తప్పుపడుతూ ఇద్దరి మధ్య స్వల్ప తోపులాట జరిగింది. అభివృద్ధి పనుల విషయంలో ప్రోటోకాల్ గొడవలు అడ్డంకి కాకూడదని, అందరినీ కలుపుకుని వెళ్లాలని ఎంపీ మల్లు రవి సందర్భంగా ఎమ్మెల్యేను హెచ్చరించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎమ్మెల్యే విజయుడు గారు కూడా వచ్చారు. ఆ ప్రోగ్రామ్ అంతా అయిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత పైపాడు దగ్గర ఒక వర్క్ ఫౌండేషన్ వేసాం, అక్కడ జరిగింది. తర్వాత వడ్డేపల్లికి సంబంధించి ఇంకో దగ్గర వేయడానికి వచ్చినప్పుడు ఈ ప్రోటోకాల్ అని ఒక మాట పత్రాలు తీసుకొని వచ్చి నేను పార్లమెంట్ మెంబర్ గా కొబ్బరికాయ కొడదాం అంటే నేను గుంజుకొని పోయే పరిస్థితి వచ్చినప్పుడు నేను పోలీసుల్ని ఎమ్మెల్యే గారికి చెప్పాను. మనం ప్రోటోకాల్ అంటే నీకు నాకు ప్రోటోకాల్, తక్కిన వాళ్ళంతా మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని కొట్టమని చెప్పాను, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కొడతారు. అది మామూలుగా జరిగే పని. నేను ఎప్పుడు ప్రోటోకాల్ కు వ్యతిరేకంగా, కానీ నా ప్రోటోకాలే ఆఫ్ చేస్తే నేనే కొబ్బరికాయ కొట్టకుండా నెట్టి మీదకు పోయేటట్టు కార్యక్రమం చేస్తే ఇది ఏం జరుగుతుంది? ఇది తప్పు కదా. దాని మీదనే నేను కొద్దిగా చెప్పాను. విజయుడు గారు ఇది మంచి పద్ధతి కాదు, మీరు ఏమనుకుంటున్నారు? నేను ఎంపీని, ఎలక్టెడ్ ఎంపీ, ఇక్కడ ప్రోగ్రామ్ డిక్లేర్ చేసుకొని వచ్చాను. ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలా, నేను చెప్తాను. నిన్నే ముందు కొబ్బరికాయ కొట్టమని చెప్పాను. నువ్వు కొట్టిన తర్వాత నేను కొట్టాలి కదా. నన్ను కొట్టకుండా ఆయన దగ్గర ఈయన దగ్గర సంచులు గుంజుకునే కార్యక్రమం చేస్తే ఇది మంచిది కాదని చెప్పాను. నాకు ప్రజాస్వామ్య విలువల మీద చాలా గౌరవం ఉంది.